సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ తాగుబల్ సిగరెట్టు, పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రేలంగి సిగరెట్టు కాలుస్తూ పాడిన పాట చూసి మనమంతా బాగా ఎంజాయ్ చేశాం కదా. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ తాగుబల్ సిగరెట్టు. చూసి ఎంజాయ్ చేస్తే ఏం మజా ఉంటుంది, తాగి చూస్తే కదా తెలిసేది అనుకుంటేనే పర్యవసానాలు మరోలా ఉంటాయి. అన్నేళ్ల క్రితం ఆ పాటలో కూడా గేయ రచయిత అదే మాట చెప్పారు. క్యాన్సర్ వస్తుంది, ప్రాణాలు తీస్తుంది అని. ఈరోజు ఈ పాటని ఆ మాటని గుర్తు చేసుకునే సందర్భం. ఎందుకంటే స్మోకింగ్ తో ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరుగుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. 90% లంగ్ క్యాన్సర్ కేసులకు ఇది కారణమని కూడా ఆ సర్వేలు తేల్చి చెప్పాయి. ఈరోజు ఇంటర్నేషనల్ లంగ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగా కొన్ని చేదు విషయాలు మాట్లాడుకోక తప్పదు. ప్రతి ఏడాది ఆగస్టు 1వ తేదీన లంగ్ క్యాన్సర్ డేను జరుపుకుంటారు. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని 2012 నుండి జరుపుకుంటున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంబంధించిన విషయాలు తెలియజేసేందుకు, ఆ క్యాన్సర్ ని ఎదుర్కోవడంలో అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాల సంఖ్యను తగ్గించడానికి, ముందస్తుగా గుర్తించడం, ఇంకా మెరుగైన చికిత్సలను ప్రోత్సహించడం ఈ క్యాన్సర్ డే లక్ష్యం. అందుకే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో చూశాక ఒక్కరు స్మోకింగ్ మానేసినా సంతోషమే. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగానూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. ఆరోగ్యాలు జాగ్రత్త, ఆహార నియమాలు జాగ్రత్త, జీవన విధానం జాగ్రత్త, వ్యసనాలకు దూరంగా ఉండండి అని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయినా వినేవాళ్లు ఎంతమంది? అందుకే ఏటికేడాది ధూమపానంతో లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది నమోదవుతున్న క్యాన్సర్ మరణాల్లో అత్యధిక క్యాన్సర్ మరణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్లనేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెప్తున్నాయి. పెద్దవాళ్లే కాదు, యువతరం కూడా ఈ స్మోకింగ్ కి పెద్ద ఎత్తున అలవాటు పడ్డమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం. టీ స్టాల్స్ దగ్గర, కాఫీ డేల్లో, నలుగురు కలిసిన చోట, క్యాంపస్ ప్రాంగణాల్లో చాలా మంది చిన్నపిల్లలు, కొన్ని సందర్భాల్లో 12-13 ఏళ్ల పిల్లలు కూడా గుప్పుగుప్పుమంటూ సిగరెట్లు తాగుతుండడం చూస్తున్నా. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో ఉన్న ఒక ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లోనే దాదాపు 16,000 క్యాన్సర్ కేసులు నమోదైతే అందులో 1000కి పైగా కేసులు లంగ్ క్యాన్సర్ కు సంబంధించినవే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఊహించుకోండి. పైగా బాధితుల్లో దాదాపు 90% మందికి క్యాన్సర్ చివరి దశల్లోనే జబ్బు బయటపడడం, వైద్యానికి ఆ జబ్బు లొంగకపోవడం జరుగుతోంది. కేవలం స్మోకింగ్ కారణంగానే కాకుండా పరిశ్రమల్లో పనిచేసే, నిరంతరం ఆ పరిశ్రమలు విడుదల చేసే పొగను పీల్చుకుంటే కూడా ఇలా వ్యాధి బారిన పడుతున్న వాళ్ళు కొద్దిమంది. వాతావరణ కాలుష్యం కారణంగా జబ్బు పడుతున్న వారు ఇంకొంతమంది. లంగ్ క్యాన్సర్ బాధితుల్లో మగవాళ్లు 80% ఉంటే మహిళలు 20%గా ఉంటున్నారు. అయితే సిగరెట్టు, బీడీనో, చుట్టనో తాగేవారే జబ్బు పడతారనుకుంటే పొరపాటు. వీటిని తాగేవారికి చుట్టుపక్కల ఉండేవారు కూడా ఆ పొగను పీల్చి పీల్చి ప్యాసివ్ స్మోకర్స్ గా మారి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే స్మోకింగ్ చేసేవాళ్లు, ఆ స్మోక్ ని పీల్చేవాళ్లు కూడా క్యాన్సర్ల బారిన పడకుండా ఉండాలంటే తక్షణమే ధూమపానం మానేయండి. లంగ్ క్యాన్సర్లతో పాటు ఇతర క్యాన్సర్లకు దూరంగా ఉండండి.